ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయంలోని 2వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. గత శ్లోకంలో అర్జునుడు కృష్ణుడిని ఇలా అడిగాడు, ఓ కృష్ణ, ఎవరు శాస్త్రోక్త విధానమును విడిచిపెట్టి శ్రద్ధతో కూడుకొని పూజాతులను కొనతురో వారి స్థితి సాత్వికమా లేక రాజసమా లేక తామసమా ఏదై ఉన్నది అని అడిగారు. అర్జున ఆయా ప్రశ్నకు భగవానుడు సమాధానమిస్తున్నాడు ఇలా. శ్రీ భగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసే చేతి తాం శృణు. శ్రీ భగవానువాచ, శ్రీ భగవంతుడు చెప్పాను, దేహినాం ప్రాణుల యొక్క స్వభావజ స్వభావముచే అనగా పూర్వజన్మ సంస్కారములచే కలిగిన సా శ్రద్ధ ఆ శ్రద్ధ సాత్వికి సాత్విక అంటే సత్వగుణ సంబంధమైన శ్రద్ధనియు రాజసీచ ఏవా రాజస శ్రద్ధనియు అనగా రజోగుణ సంబంధమైనదనియు తామసీచ ఇది తామస శ్రద్ధనియు అనగా తమోగుణ సంబంధమైనదనియు త్రివిధ మూడు విధములుగా భవతి అగుచున్నది తాం దానిని శృణు వినము. శ్రీ భగవంతుడు చెప్పాను, ప్రాణుల యొక్క స్వభావముచే అనగా పూర్వజన్మ సంస్కారముచే కలిగిన ఆ శ్రద్ధ సాత్వికమనియు రాజసమనియు తామసమనియు మూడు విధములుగా అగుచున్నది. దానిని గురించి వినుము. సాయిరామ్.